నమస్తే వెల్కమ్ టు YLR9 న్యూస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని హాస్టల్లో టేకు చెట్టు నరికివేత పట్టణంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల హాస్టల్లో టేకు చెట్ల నరికివేతపై అటవీ అధికారులు స్పందించారు. ఆదివారం హాస్టల్ ఆవరణలో టేకు చెట్ల నరికివేతపై ఫిర్యాదు రావడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. సాయంత్రం హాస్టల్లో అటవీ అధికారులు అనురంజని గోపాల్ ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్ రాజ్ కుమార్లు పరిశీలించారు. హాస్టల్ ప్రాంగణంలో టేకు చెట్లను కొట్టేయడంపై ఫారెస్ట్ శాఖ అధికారులు పంచనామా వేశారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రాంగణంలో అనుమతి లేకుండా 4 టేకు చెట్లను నరికి ఆనవాళ్లను లేకుండా టేకు చెట్లు మొదళ్లను తగలపెట్టారని గుర్తించారు. హాస్టల్ వెనుక భాగంలో సుమారు 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న 4 టేకు చెట్లను అసంపూర్ణంగా నరికి దుంగలు కొమ్ములను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ చర్యలు చెట్ల పునరుద్భవాన్ని నిరోధించేందుకు వాటిని కాల్చడం ద్వారా మరుగున పెట్టాలని ప్రయత్నించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హాస్టల్ ప్రాంగణంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 22 టేకు దుంగలను సీజ్ చేశారు. ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం సీజ్ టేకు దుంగలను సీజ్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం హాస్టల్ వార్డెన్ చెట్ల పరిరక్షణపై బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. అనధికారికంగా చెట్లను నరికివేత వంటి చర్యలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, పర్యావరణ సంరక్షణలో ప్రజలు సహకరించాలని అటవీ అధికారిని అనురంజని కోరుతున్నారు. సుమారు అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టేది ఒకసారి బ్రష్ పెట్టి మళ్ళా బ్రదర్ రైట్ ఫస్ట్ మీ ఇద్దరి మీద మీరే దీనికి మీ ముందరే చేస్తున్నాం. మీ ముందర వేసుకున్నాం తాళం మా దగ్గరనే పెట్టుకుంటాం. కానీ ఎట్లున్నదో అట్లనే ఉండాలి. ఎలాంటి లాక్ తీయొద్దు. ఏం ప్రయత్నం మంచిగా పెట్టింది ఇక్కడ లోపలికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా గత 3 సంవత్సరాల నుంచి ఎల్లారెడ్డి రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. మెసేజ్ డిఎఫ్ నుంచి ఎండిఓ గారికి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఎందు టేకు చెట్లను నరకబడినాయని మెసేజ్ వెళ్తే అక్కడ డివిజన్ నుంచి స్ట్రైకింగ్ ఫోర్స్ అనురంజని అండ్ గోపాల్ ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను డిప్యూఆర్ఓ అండ్ సెక్షన్ ఆఫీసర్లను ఎల్లారెడ్డి రేంజ్ పరిధికి రావడం జరిగినది. వారితో రేంజ్ సిబ్బంది కూడా కలిసి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ యందు వెళ్ళి సరౌండింగ్ ఏరియా తిరిగి చూడగా అక్కడ 4 టేకు చెట్లను నరకబడి ఉన్నాయి. వీటికి సంబంధించిన దొంగలు కూడా అక్కడ ఉన్నాయి. వీటిపైన కొన్ని గోనె సంచులు కప్పబడి ఉన్నాయి. వీటన్నిటికీ సుమారు లాక్స్ 22 లాక్స్ ఉన్నాయి. 22 లాక్కి
1.183 CMT CMTగా వచ్చినది. వాటి ఊహించడం వల్ల తర్వాత తదుపరి ఇవాళ 21 నాటి హాస్టల్ ఎస్సీ హాస్టల్ వద్దకు వెళ్ళి అక్కడ అసలు ఎవరు నరికారు ఏం చేశారని ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ గారిని విచారించగా ఈ చెట్లను హాస్టల్ పిల్లలపైన కోతుల బెడద ఉండడం వలన ఇవి నాకు తెలియక ఈ 4 చెట్లను నరికించడమని చెప్పినారు. అటు చెట్లై అవి కోతలు ఇవన్నీ అక్కడ వార్డెన్ గారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంచనామా కండక్ట్ చేసి వీటిపైన ప్యూఆర్ నంబర్ 13/29 డేటెడ్ 21/4 ప్యూఆర్పై కేసు నమోదు అయినది. అది ఏ సెక్షన్ కింద Roman 1 of the Telangana Protection of Trees and Timber in the Public Permissions Rules 1989 rules with section of violation rule 3.1 Telangana Protection of